ప్రియ మిత్రులారా, ఎన్జిఓ మిత్రులారా, నిన్న జేటీ రామారావు గోబ్యాక్ తెలంగాణ గోబ్యాక్ ఎన్జిఓ కొంతమంది వ్యక్తులతోటి బ్యానర్ పెట్టుకొని నిన్న ఆయన అనకాపల్లిలో వైజాగ్ ఆర్ఓలో చేయడం జరిగింది. దీనికంతకు కారణాలు కనుక అన్వేషించినట్లయితే నేను ముందు ఎక్కువ డబ్బులు రాబట్టాలా ఇండస్ట్రీ వాళ్ళతో అనేటువంటి మనీ తప్ప వేరే ప్రజాసేవ అనేది ఎవరికి లేదు. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఆయన కక్ష పెట్టాడు. రాయలసీమలో వ్యక్తులు కూడా చేసినటువంటిది ఒక సంఘటన మీకు చెప్తాను. మా సొంత నియోజకవర్గం ముద్దునూరులో ఒక వ్యక్తి లావుగా ఉంటాడు. సుబ్బారావు అనేటువంటి మా కడపకు సంబంధించిన వ్యక్తి మైండ్ తీసుకుంటే వాడు చాలా పెద్ద హీరోలాగా భావిస్తూ వాడికి అందిస్తే వాడు 1500 ఇచ్చేసి కొట్టేశాడు. అంటే రామారావు యొక్క దుర్మార్గుడు దుష్టుడు అనుకోకుండా ఈ 3 అక్షరాల పేరు గల వాళ్ళు ఎవడు దొరికితే వాడు వేసుకొని పోవడంలో దిట్టలు. దాన్ని అరికొట్టే ప్రయత్నంలో రామారావు గారు నేను కూడా మీకంటే హీరోను తోఫును అని చెప్పి ఆయన పనులు చేస్తున్నాడు. ఇది మనకు జరుగుతున్నటువంటి విషయము. దీన్ని మనం గమనిస్తే ఈ ప్రియ మిత్రులారా, ఈ గుంపులు వెళ్ళేది దీన్ని వాని ప్రాంతానికి రావద్దని అరికడతా ఉన్నారు. ఆదర్శవంతులైన వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, సమాజ శ్రేయస్సు కోసం చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే మంచిదని మనం చెప్తాము. ఇక ఇక్కడ ఫ్యాక్షనిస్టులకు, మేధావులకు లేదా ఎక్కువ డబ్బులు రాబట్టేటువంటి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. దీంట్లో కొంతమందిని ఒక 10 మందిని వాడు వెంటేసుకొని గో బ్యాక్ అంటున్నాడు. భారతదేశంలో ఎవరిని కూడా ఎక్కడ వద్దు అనేటువంటి అంశం ఉండదు. ఇక ప్రియ మిత్రులారా, ప్రజల యొక్క సమస్యల గురించి అధ్యయనం చేయండి. అదేవిధంగా అధ్యయనం చేసి ప్రజల కోసం పనిచేయమని హితవులు పలుకుతూ ఉన్నారు. వాడు చేస్తున్నాడా జేటీ అంటే వాడు ఉన్నటువంటి ఆయన ఎన్ని పేర్లు చెప్పుకొని ఇక్కడ కేసీఆర్ గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. కేసీఆర్ గారు దుబాయ్ శేఖర్ అనేవాళ్ళు, ఆయన దుబాయ్ పంపిస్తామని డబ్బులు తీసుకొని మోసాలు చేస్తూ ఉండేవాడు. ఆయన ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీలో దిగిన తర్వాత మనం ఇదే దుబాయ్ అని చెప్పి అమాయకులను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్లో వీళ్ళని 500-300కు మీటింగులకు మనుషులను తరలించేవాడు. దానికంటే అన్యాయంగా చేస్తున్నారు ఎన్జిఓ పేరు. ఆ విధంగా చేస్తూ ఆయనకు రూమ్లో ఉంచి 1-2 నెలల తర్వాత మళ్ళా రిటర్న్ పంపించిన చరిత్ర ఉంది. ఆయన కంటే మేధావి ఈ జేటీ రామారావు. కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ పార్టీలోకి వెళ్ళాడు. కేసీఆర్ గారు ఈయనకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చాడు. చంద్రశేఖర్ ఐఏఎస్ ఆయన పార్టీలో చేరి అందులో షైనింగ్ కాలేకపోయాడు. ఆయనే పార్టీని, ఎందుకంటే పతనం అనేది ఎవరికైనా స్టార్ట్ అయితే ఎవరు ఆపలేరు. చెరువులోని నీళ్లు కొంచెం రంధ్రం పడితే ఏ విధంగా పోతుందో అదేవిధంగా ఈ యొక్క ఆయన పతనం అయిపోయాడు కేసీఆర్ గారు. ఎంత ఎత్తుకు ఎదిగి కాళేశ్వరము ఇంకోటి కోట్ల రూపాయలు తిన్న తర్వాత ప్రజలు తిరస్కరించారు. ఈ జేటీ రామారావు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని, కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని ఆయనలాగా ఎదగాలని ఇండస్ట్రీ మీద పడతా ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ గారు పోయి ఎప్పుడు విరాళాలు అడగలేదు. కొంతమందిని గ్రూపులు పెట్టుకొని వాళ్ళ ద్వారా గో బ్యాక్ ఆంధ్ర వాళ్ళ అని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, అదేవిధంగా అందరి దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని దాంట్ల మీద బెదిరించి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు 1400 నుంచి 1600 కోట్ల రూపాయలు ఆయన పార్టీలు పేరు మీద ఉన్నాయి. బాండ్లు అవి రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా రాబట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయాడు? 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన తర్వాత ఏ విధంగా అయినాడు? ఇప్పుడు
ఈ యొక్క జేటీ రామారావు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన కంటే పెద్ద ఎత్తు ఎదగాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియ మిత్రులారా, ఎన్జిఓలు అనేటువంటి వాళ్ళు దేశాన్ని నడిపించేటువంటి దిశ దశ నడిపించేటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆ విధంగా చేయకుండా ఈ గుంపులు ఏంటో ఏం అర్థం కాదు. నిన్న సంఘటన కూడా ఒక 2 లైన్లో చెప్తాను. నిన్న జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి కొండలను వాళ్ళు కరెక్ట్గా చెప్పరు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మైనింగ్ చేయడానికి వీలు లేదని చెప్పి ప్రజలందరూ మూకుంటారు. అయినప్పటికీ ఎన్జిఓ మిత్రులు అందరూ కూడా కొంత ఆలోచన చేయమని చెప్పారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం బ్రేక్ వేసినా ఢిల్లీ లెవెల్లో ఇది రాజకీయ నాయకులకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఇంకోటి గుత్తిలో జరిగింది. గుత్తిలో అసలు అప్లికేషన్ పెట్టడానికే ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంటుంది, ఆ పాలకొండలు చల్లగా ఇది అంతా చూస్తే భారతదేశంలో విధ్వంసకరమైనటువంటి విధానాలు జరుగుతున్నాయి మైనింగ్లో. ఈ అభివృద్ధి పేరుతో కగార్ అనే ఒక ప్రోగ్రాం జరిగింది. అందులో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఈ యొక్క మొత్తం దేశంలో ఉన్న మినరల్ని ఒకేసారి అయిపోయేయాలనేటువంటి విషయాలు ఉన్నాయి. అలా వెదికి బీజేపీ అధికారం వచ్చి ఉందో ఇప్పుడు జేటీ రామారావు గారు విశాఖపట్నానికి ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రాజమండ్రి ఇంకొక ఉద్యమం కూడా లేపితే మనం చెప్పలేము. మాకు సపరేటు జై ఆంధ్ర, మాకు రాష్ట్రం కావాలని కూడా ఉద్యమం లేపే అవకాశాలు లేకపోలేదు. ఆయన అంత దిట్ట అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి ప్రజాసేవ చేస్తూ ఎంతోమందిని గుంపులేసుకొని మోసం చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా మన దగ్గర చేయరా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ముద్దునూరులో వాడు పారిశ్రామికవేత్త, వాడు ఒక్కనికే అన్ని డబ్బులు ఇస్తే ఇక్కడ కూడా ఎంతోమంది ఆ విధమైన మోసాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడేటువంటి ఎన్జిఓలో చాలా తక్కువ మంది ఉన్నారు. అన్నా హజార్లాగా పనిచేయండి. అదేవిధంగా ప్రజా శ్రేయస్సే మీ ముఖ్యం. మీకు బతకడానికి వృత్తి చేసుకోండి. ప్రవృత్తిలో డబ్బులు రావు, సేవ చేయడమే తప్ప వేరే ఉండదు అని నేను మీ ఎన్జిఓ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఒక జేటీ మీద కానీ మిగతా డబ్బులు ఎత్తుకుపోయినాయి పేర్లు చెప్పుకొని 50,000 తీసుకొని 1,00,000 తీసుకొని 500, 1000 ఇచ్చి మిగతాది నొక్కేసిన వాళ్ళ మీద కానీ నాకు ఎలాంటి కోపం లేదు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. ఎవడు ఏ విధంగా ఈజీ మని చేయాలనేది దాంట్లో ఒకరిని మించినటువంటి ఘనులు. ఇప్పుడు రియల్గా ప్రాబ్లం అంటే జేటీకి కొంతమంది తెలంగాణ అంటే అనంతపురం అంటే 2 వ్యక్తుల మీద లేదా 3 వ్యక్తుల మీద వాడు డబ్బులు వేసుకోబోతున్నారని కోపం తప్ప వ్యక్తిగతమైనటువంటి జేటీ గారికి లేరు. మనం కూడా మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే అందరూ వెళ్ళండి. ఉత్తరాంధ్ర కానీ ఎక్కడైనా కానీ ఎన్నో నిన్న చూసేటువంటిది మీకు చాలామంది గ్రూప్లో పెట్టాను, చూడండి. ప్రజాసేవ చేయండి. స్థానిక అంశాలు అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, నేను మంచి భావంతో చెప్పేటువంటి కూడా పిడార్థాలు తీసుకోవద్దు. అదేవిధంగా చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.